హాయ్ అండి. పూరీ కూర అంటే చాలామందికి గుర్తొచ్చేది ఈ ఉల్లిపాయ శనగపిండి కర్రీయే కదా. మనకి హోటల్స్లో కూడా ఇదే ఎక్కువగా ఇస్తూ ఉంటారు. ఇంట్లో చేసుకోవాలి అనుకున్నా కూడా ఇదైతే సింపుల్గా అయిపోతుంది, ఈజీగా అయిపోతుంది. ఎన్ని మసాలా కర్రీస్ ఉన్నా కూడా ఈ కర్రీయే ఫేమస్ కదా. నేనైతే ఇక్కడ సింపుల్గా జస్ట్ ఉల్లిపాయ శనగపిండితోటే కర్రీని ప్రిపేర్ చేశాను. మీరు కావాలి అనుకుంటే బంగాళదుంపల్ని వేసుకోవచ్చు, మిక్స్డ్ వెజిటబుల్స్ని వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఇంకా ఈరోజు వీడియోలో ఈ చిన్న టిప్ని నేనైతే మీకు షేర్ చేస్తున్నాను. పూరీ కూర అనగానే ఇంట్లో ఎక్కువ మంది ఉండకూడదు, ఎక్కువ చుట్టాలు వచ్చినప్పుడు దీన్ని చేసుకోలేము అనుకుంటూ ఉంటారు. కానీ నేను చెప్పే ఈ చిన్న చిట్కాతోటి మీరు చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పూరీని ఒత్తుకునేటప్పుడు కొంచెం ఎక్కువ మోతాదులో పిండిని తీసుకుని కిచెన్ ప్లాట్ఫామ్ మీద అయితే మనకి కొంచెం పెద్దగా వస్తుంది కాబట్టి నేను పెద్ద సైజులో ఒక చపాతీ కింద ఒత్తేసుకున్నాను. తర్వాత షార్ప్గా ఉండే మూతని కానీ బాక్స్ని కానీ తీసుకుని మనం పూరీల్ని కట్ చేసుకున్నాం అనుకోండి, ఒకేసారి 5-6 పూరీలు అయితే ఒత్తేసుకోవచ్చు. చాలామందికి అనిపిస్తూ ఉండొచ్చు పెద్ద పూరీ చేయాలి అంటే కూడా ఎక్కువ టైం పడుతుంది కదా అని. కానీ ఒకేసారి మనకి 5-6 పూరీలు చేసేసుకోవచ్చు కాబట్టి కొద్దిగా శ్రమ అయినా ఒకరికి మనం పూరీలు అనేది కంప్లీట్ చేసేయచ్చు. అలాగే అన్ని పూరీలు కూడా ఒకే సైజులో వస్తాయి, చూడడానికి బాగుంటుంది, చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మీకు ఈ టిప్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. అలాగే పూరీలోకి మీకు ఏ కాంబినేషన్ కర్రీ అంటే ఇష్టమో అనేది కూడా నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి.